వల్లీస దేవసేనేశ భక్తపాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. దేవాయుద్ధే యాగే విప్రాహ స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కంద పృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. అది కళత్రం సుతా బంధువర్గ పశుర్వా నరో వాధనారి గృహే ఏ మదీయా యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా. హే కుమారా, నా ఇంట్లో కళత్రం నా భార్యామణి, సుతాహ నా పుత్రులు, మా ఇంటికి వచ్చే బంధువులు కూడా. లేకపోతే బంధువులు ఇచ్చి ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా ఇచ్చి అరస్తాం అంటే మా బంధువుల కోసం దేవుళ్ళు వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని ఇక్కడ. అందుకే బంధువర్గ. ఇంకా గొప్ప విషయం, మా ఇంట్లో పెంచుకున్న పశువులు కూడా అన్నాడు ఇక్కడ. పశుర్వా, అలాగే మా ఇంట్లో మాకు బంధువులు ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండొచ్చు. నరోవాధనారి గృహే ఏ మదీయా. ఎందుకంటే అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి కదండి. అందరూ భక్తులైతే ఎంత బాగుంటుంది, మనకు మూడు వస్తుంది, మూడు లేకపోయినా. అది నరోవా అధనారీ, స్త్రీ అయినా పురుషుడైనా, గృహే ఏ మదీయా, ఎవరెవరు నా వారునున్నారో వారందరూ ఎలా ఉండాలంటే, అంటే నాతో సహా యజంతో నమంత స్తువంతో స్మరంత, 4 చేస్తూ ఉండాలి వాళ్ళు. యజంత, యజంత అంటే నిన్ను పూజిస్తూ ఉండాలి. నమంత నిన్నే నమస్కరిస్తూ ఉండాలి. స్తువంత నిన్ను స్తుతిస్తూ ఉండాలి. స్మరంత నిన్ను స్మరిస్తూ ఉండాలి. నిజానికి భగవంతుడితో కనెక్షన్ ఈ 4 మరొకటి కాదండి. యజంత పూజించాలి, నమస్కారం చేయాలి, స్తోత్రం చేయాలి, స్మరించాలి. ఈ 4 భక్తి అంటే మరేం కాదు. ఈ 4 నేను నా వాళ్ళు అందరూ నీ భక్తులమైపోవాలి. పైగా నన్ను బాధించేవి ఏవైనా కూడా నీ భక్తుడినైనా నేను చేసే స్మరణ వల్ల అవన్నీ నశించిపోవాలి. బాధించేవి ఏవి బాధిస్తాయో చెప్తున్నానండి. మృగా పక్షిణో దంశకాయే చ దుష్టాస్తదా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భిన్నా సుదూరే వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచ శైల. ఒక్కొక్కటివి నిజానికి వాళ్ళు చెప్పుకున్నవన్నీ రక్షామంత్రాలు, సిద్ధమంత్రాలు, ఆయా బాధల్ని తొలగించగలిగే మంత్రాలు ఒక్కొక్క శ్లోకంలో పెట్టారు. ఇప్పుడు తెలుస్తుంది భుజంగ ప్రియాత ఎందుకు పారాయణ చేయమన్నారు. అసలు ఇన్ని రకాలు బాధిస్తాయట. మృగాహ పక్షిణ. మనం ఓ రోజు హాయిగా బయటకు వచ్చేస్తాం, మనకి ఏ రోగం లేదు కనుక మనకేం ప్రమాదం లేదు అనుకుంటాం. బయటికి వెళ్ళేటప్పటికల్లా వెనక నుంచి పరుగెత్తుకుని, అందులో భారతదేశ రోడ్లలో రావచ్చు ఒక దున్నపోతో ఒక ఎద్దు, ఒక్క పోటు పొడి చెడిపోతుంది. 4 రోజులు పడి ఉంటాం. బాబులు మృగం అనుకుంటాం, ఎంత పని చేస్తుందండి. ఎవరో ఇంటికి వెళ్తాం, వాళ్ళు టాపీ కరుచు కరుస్తారు, వీడు 10 రోజులు పడి ఉంటాడు. ఏమిటి ఎలా బాధిస్తుంది తెలియదు. మృగా పక్షిణ ఏదో వచ్చి కాటేసిపోతుంది, కుట్టేసి. అంతేకాదు, అంతవరకు బాగుంటాం, ఏదో చిన్న నలుసు ఒంటి మీద ఎక్కడ బాగా వెళ్ళిపోతుంది, మనకు తెలియదు. ఎలర్జీ వచ్చి ఆ శరీరం అంతా దురదలు. ఇవన్నీ చూస్తూ ఉన్నవే. కొన్ని చెట్ల నుంచి వచ్చి లేచినటువంటి పరాగాల్లో వాసన చూస్తే దురదలు వస్తాయి. ఇప్పుడు మనం బాధించినది ఏంటండి? పెద్ద పెద్ద ఆయుధాలు, కత్తులే కాదు, మన పడేసేవి ఎన్నున్నాయో చూడండి, చిన్న చిన్నవి. ఇంకా చెప్పాలంటే గత కొన్ని ఏళ్లుగా బాధిస్తూ రూపం కూడా కనపడకుండా ఏడిపిస్తున్న అత్యల్ప ప్రమాణమైనవి ఎన్ని లేవు. అలాంటి వాటి గురించి కూడా పేర్కొంటున్నారు శంకర భగవత్పాల్ వారు. కష్టాలు ఎన్ని కోణాల నుంచి వస్తాయో అబ్జర్వ్ చేసి శ్లోకంలో పెట్టాడు. ఇంకా స్వామిదే బాధ్యత. దంశకాహ అంటే కాటు వేసి బాధించేవి. తథా వ్యాధయో బాధకా ఏ మదంగి. పైకి దంశకములు అంటే అర్థం చిన్న చిన్న కీటకాలు, కంటికి కనబడినటువంటివి. అవి లోపల ప్రవేశిస్తే ప్రాణాంతకాలు. ఎందరి ప్రాణాలు బలుగున్నాయండి కంటికి కనబడి సూక్ష్మక్రిములు, ఈ వైరస్లు మొదలైనవన్నీ కూడా ఇందులో చెప్పాడు. అలాంటివన్నీ కూడా వ్యాధులు కానీ బాధలు కానీ ఏవి నా శరీరాన్ని ఇలాంటి కారణాలతో బాధిస్తాయో ఇవన్నీ నిశక్తి ఆయుధం చూసి ఆ వాడి కొన ఉంటుందే, అదంతా షార్ప్గా ఉంటుంది, చిన్న కొన. ఆ వాడి కొన చూసి ఇవన్నీ కూడా నశించుగాక. పైగా వాడి కొన అంట కానీ దానికి అంత శక్తి. చూర్ణిత క్రౌంచ శైల అన్నారు. క్రౌంచ పర్వతాన్ని
ఆ శక్త్యాయుధం తగిలించగానే పిండి అయిపోయింది మొత్తం పర్వతం. క్రౌంచ పర్వతం అంటే ఈయన అసుర సంహారం చేస్తున్నప్పుడు కొందరు రాక్షసులు పారిపోయారు. ఎక్కడ దాక్కోవాలో తెలియక పర్వతంలో దూరిపోయారు వాళ్ళందరూ. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తిరుమందహాసం చేసి కేవలం బల్లెంతో తను మొత్తం చూర్ణం చేశాడు. అసురులు సంహరింపబడ్డారు. కానీ అంతమంది రాక్షసుల్ని ఏ శక్త్యాయుధం యొక్క కొన నశింపజేసిందో ఆ శక్త్యాయుధపు కొన నన్ను బాధించే ఇన్ని రకాల దుష్టత్వాన్ని తొలగించుగాక. ఒక్కసారి శక్త్యాయుధాన్ని స్వామిని ధ్యానిస్తే ఎన్ని రోగాల నుంచి ముక్తులుతాం చూడండి ఒక్క శ్లోకంలో. అందుకే ఇలాంటివి మనం పారాయణ చేసుకోగలిగితే ఇతర దేశాల కంటే తొందరగా ఈ రోగం నుంచి బయటపడగల శక్తి వస్తుంది, వచ్చింది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ శక్తి అలా రక్షించగలిగే శక్తి భారతదేశానికి ఇక్కడ ఆరాధింపబడే దేవతల వల్ల లభిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాలి. ఈ సమయంలో మన దేశంలో ఇదివరకు వచ్చినటువంటి రోగములు కలరా, మసూచి ఇవి మన చిన్నప్పటి నుంచి విన్నాం. కానీ ఇలాంటి అంటు రోగములన్నీ మీరు హిస్టరీ వెతకండి. కలరా, మసూచి ఇత్యాదులన్నీ కూడా విదేశాల దాడులు జరిగిన తర్వాత మనకు ప్రవేశించినవి కానీ మన దేశంలో ఉండేవి కావు. తెలుసుకోవాలి. దాని మీద మీకు ఇంకా రీసెర్చ్ చెప్పాలని నాకు ఉంది, టైం లేదు. ఆ మాత్రం తెలిస్తే చాలు. భారతదేశ జీవన విధానంలో రోగగ్రస్తమైన పద్ధతులు లేవండి. వాళ్ళు వచ్చి తెచ్చినవే. తర్వాత అంటారు ఇక్కడ శుభ్రత లేదు, వీటి వల్ల వచ్చారు. మన మీద అపప్రచారం. తమరొచ్చి దోచుకుని వ్యవస్థను పాడు చేయడం వల్ల వచ్చిన రోగాలు. అంతేగాని అక్కడెక్కడో రెడ్ ఇండియన్స్ హాయిగా అమెరికాలో జీవిస్తుంటే అక్కడికి ప్రవేశించి వాళ్ళ రోగాలు ప్రవేశింపజేసి వాళ్ళకు దురలవాట్లు చేసి నాశనం చేశారు వాళ్ళు. చరిత్ర చూడండి, నాకంటే మీకే తెలుస్తుంది ఎక్కువగా. మొత్తానికి ఎటువంటి భవ్యమైన దేశం, ఇలాంటి రోగాలు లేకుండా ఉండుగాక. పైగా నేను తప్పులు చేశాను ఒప్పుకుంటాను. ఇది ఒప్పుకోవాలని భగవంతుడి ముందు. ఎన్ని రకాల తప్పులంటే నేను ఈ సుబ్రహ్మణ్య భుజంగం చెప్తూనే రెండవ సుబ్రహ్మణ్య భుజంగం కూడా సమయం బట్టి సందర్భం బట్టి కలిపేస్తున్నాను. రెండూ చదువుకోవచ్చు, 33 కాకుండా. 33 ఎలా అవుతారే బాబు అనుకుంటుంటే మరి రెండోది కూడా తెస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. జనిత్రీ పితాచ స్వపుత్రాపరాధం సహేతే నకిం దేవసేనాధినాథ అహంచాతి బాలో భవాల్లోకతాత క్షమస్వాపరాధం సమస్తం మహేష. స్వామి, అసలు నేను ప్రార్థించడానికైనా నేను అర్హుడనా? అన్నమయ్య అంటాడు, ఇటువంటి అపరాధి నిన్ను ప్రార్థించవచ్చా? హరి నిన్ను తలచనే నర్హుడనా అంటాడు ఇక్కడ. స్వామి నిన్ను తలచడానికి నర్హుడనేనా అని. ఎందుకంటే అపగత పుణ్యుడా, కపట కలుష పరికర వృత్తుడా, నేను అపవర్గమనకు అర్హుడనా అని చెప్తాడు. ఇది బాగా తెలియాలి. భగవంతుని ముందు ప్రార్థించడానికి కూడా అర్హుడినేనా, అసలు ఆయనకు తగిన వాడినేనా అన్న భావన కలిగితే హృదయం కరుగుతుందండి. దానికి స్వామి సంతోషిస్తాడు. నువ్వు తగినవాడివేనా తగినవాడిగా చేసేస్తాడు ఇక్కడ. అందుకే నిన్ను తలచరా నేనెక్కడయ్యా అని మహానుభావులే చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి? శంకరులే చెప్తున్నారు ఇక్కడ, స్వామి నేను తప్పులు చేశాను ఒప్పుకుంటున్నాను. తప్పులు చేశాను కనుక నేను మొత్తం పవిత్రుణ్ణి నీ దగ్గరకు వచ్చే భక్తుడిని అవుతానంటే ఈ లోపల ఆయువైపోతుంది. తప్పులు ఒప్పుకుంటున్నా, పశ్చాత్తాపంతో నీ పాదాల మీద పడుతున్నా. జనిత్రీ పితాచ స్వపుత్రాపరాధం. సృష్టిలో అపచారం చేస్తే ఎవడైనా విడిచిపెడతాడు కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టారు కదా. ఎంత చెడ్డ కొడుకైనా సరే వాడిని మందలిస్తూనో లేదా బాగుపడరా నాయనా అని చెప్తూనో వాడిని విడిచిపెట్టారు కదా. జనిత్రి పిత వాళ్ళిద్దరూ కూడా స్వపుత్రాపరాధం సహేతే, తన పుత్రుల యొక్క అపరాధాన్ని క్షమిస్తారు కదా. నేనా అతి చిన్న బాలుండి నీకు, నువ్వా లోకాలకి నాన్నవి, లోకతాత, లోకములకు తండ్రివి నువ్వు. అది నా అపరాధాలు క్షమించాను. నువ్వు లోకంలోనే తల్లిదండ్రుల అపరాధాలు క్షమిస్తారంటారే, నువ్వు ఒక తల్లి ఒక తండ్రి కాదు. నువ్వు ఇక్కడ చెప్పడంలో శంకరుల ఉదయం ఏంటంటే అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు క్షమించారంటాం, అయ్యవారిని పట్టుకుంటే అయ్యవారు క్షమించారంటాం. నువ్వు వాళ్ళు ఉభయుల రూపం కనుక, వాళ్ళ ఉభయుల ప్రేమ అనేది దగ్గర ఉంది కనుక అమ్మలాగా అయ్యలాగా కూడా క్షమించి అనుగ్రహించవయ్యా అని అడిగి గొప్పతనం ఇక్కడ. ఆ చెప్పడంలో సుబ్రహ్మణ్యుడు మనకు తండ్రి ఆయనే, తల్లి ఆయనే. ఎందుకంటే శివస్త్వం శక్తిస్త్వం తదుభయగ తమైక్యం పృథగసి. శివుడు ఆయనే, శక్తి ఆయనే, వాళ్ళిద్దరు రూపం కనుక అమ్మకి క్షమించే గుణం, నాన్నకు ఆదరించే గుణం ఉంటుంది. రెండిటి రూపం కనుక రెండూ నీకున్నాయి కనుక భాగాలుగా ఉంది, నీ దగ్గర మొత్తంగా ఉంది కనుక నువ్వు నన్ను క్షమించవయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా అని శ్లోకంలో ఎంత అందంగా పేర్కొన్నారో శంకర భగవత్పాదుల వారు. నమక్కేకినే శక్తయే చాపితుభ్యం. మరో భుజంగ ప్రయాతంలో ఇదే చెప్తూ తన తప్పును ఒప్పుకుంటూ స్వామిని ఎటువంటి వాడిని అంటే దయాహీన చిత్తం, దయుండదు నాకు, కఠినమైన హృదయం నాది. పరద్రోహ వృత్తిం, మరొకటి ఇతరులకు ద్రోహం చేస్తుంటాడు. కుదిరితే క్రియారూపంగా చేస్తాడు, లేకపోతే మనస్సులో చేస్తుంటాడు చాలామంది. వీడు నశించిపోను,
వీడికి అంతెందుకు, నాకెంతెందుకు, ఇవన్నీ ద్రోహవృత్తులే. కానీ పరద్రోహ వృత్తిం సదా పాపశీలం, పాపం చేయడం నా క్యారెక్టర్ అయిపోయింది, ఏం చేయమన్నాడు. శీలం అంటే స్వభావం, పాప స్వభావం అయిపోయింది. గురోర్భక్తిహీనం. ఒక శిష్యుడు ఒకసారి ఏడ్చాడు, ఏమనంటే ఎంతైనా గురువుగారు గొప్పవారని తెలుస్తుందని గురుభక్తి కలగట్లేదండి అని ఏడ్చాడు. కనీసం అదేనే బెటర్ అండి. ఇక్కడ దైవభక్తి కలగట్లేదు, గురుభక్తి కలగట్లేదని ఏడిపోయినా రావాలి. కొంతమంది గురువు నాకు మంత్రం ఇచ్చాడు అంటే, మన టమాటా కొనడానికి టమాటా దుకాణం వాడు ఎలాంటి వాడు, మంత్రం తీసుకోవడానికి గురువుగారు కూడా అలాంటి వాళ్ళు అనుకునే శిష్యులు ఉంటారు ఇక్కడ. కానీ గురుభక్తి లేని వాడికి మంత్రం ఫలించదు, గురుద్రోహికి గురుభక్తి లేని వాడికి మంత్రం ఫలించదు. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి వాక్యం. ఒకే మంత్రం ఇద్దరు శిష్యులు జపిస్తారు, ఒకడు ఆ మంత్రంలో పైకి వెళ్ళిపోతాడు, ఇంకొకటి కిందకుంటాడు. ఎందుకంటే శ్రద్ధాహీన అన్నారు ఇక్కడ. శ్రద్ధ ఎలా ఉండాలంటే, యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురో. దైవంపై ఎంత భక్తి ఉందో గురువుపై అంతే భక్తి ఉండాలి. అటువంటి వాడికి మంత్రం శీఘ్రంగా ఫలిస్తుంది. కానీ గురుభక్తి ఉండట్లేదే, అది కూడా ఒప్పుకోవాలి. అంటే శంకరుడు గురుభక్తి లేదని మహాపాపం. భక్తి ఉన్నవాడే అయ్యో నాకు భక్తి లేదు అనుకుంటాడు. ఇదొక రహస్యం అండి ఇక్కడ. ఇదొక రహస్యమైన అంశం. అంటే ఇంకా కావలసినంత భక్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, అది కోరుకుంటాడు ఇక్కడ. అందుకే నాకు గురుభక్తి లేదయ్యా అన్నాడు. గురుభక్తి 3 రకాలుగా ఉంటుంది తెలుసుకోండి. మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి, మూడింటికి కలిపి గురుభక్తి అని పేరు ఇక్కడ. ముగ్గురికి గురువులని పేరు, తల్లికి, తండ్రికి, ఆచార్యుడికి. వాళ్ళు ముగ్గురు గురుస్థానీయులు. అదే మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి. ఈ 3 భక్తులు లేకపోతే ఎలా తరిస్తాం? అరే ఆ భక్తి కూడా నాకు లేదయ్యా స్వామి, ఏడవడం తెలుసు కానీ భక్తి లేదే అంటున్నాడు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకున్న వాళ్ళు తల్లిదండ్రులు మరణించిన తర్వాత, అమ్మా నాన్ని మరి కొంచెం బాగా చూసుకోవాల్సింది, సరిగ్గా చూసుకోలేకపోయి మేము అని బాధపడుతుంటారు. బాధ పెట్టేమేమో అని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు మీరు చూస్తూ ఉంటారు స్వభావం. అమ్మని నాన్ని అలా చేయకపోవాల్సింది, చక్కగా చూసుకోవాల్సిందని పశ్చాత్తాపంలాగా. వాడు నిజంగా చూసుకుని ఉంటాడు, ప్రేమ ఉంది, కానీ తనలో లోపమేమో అని ఆలోచిస్తాడు. అది సహృదయానికి సంకేతం. అది ఉండాలండి. అలాగే నాకు భక్తి లేదే అంటే భక్తి ఉందని నేను అర్థం ఇక్కడ. గురోర్భక్తిహీనం, గురువులపై తగినంత భక్తి చూపించలేకపోయాను. వాళ్ళు నాపై చూపించిన వాత్సల్యానికి, వాళ్ళు నాకు అందించిన జ్ఞానానికి సరి అయిన భక్తిని చూపించగలిగానా, అది తెలియాలండి ఇక్కడ. ఏం చేస్తాం? గురువు మంత్రం ఇచ్చాడు, గొప్పవాడే, నేను వెళ్ళి కాలు పడుతున్నాను అని పట్టి సేవ చేశాను, అయిపోయింది. చెలుగు చెల్లు ఏంటి బాబు? ఎన్ని జన్మలెత్తినా దొరకనటువంటి మోక్షాన్ని జ్ఞానంతో, మంత్రంతో నాకు ఇచ్చిన గురువుని ఎంత సేవ చేస్తే నేను రుణం తీర్చుకోగలనే ఆర్తి ఉండాలండి. అది గురువు అంతటి ఇక్కడ. అలాంటి భక్తి నాకు లేదే అనేటువంటి భావం ఉండాలి. అలా కన్నీళ్లు పెడితే స్వామి కరిగిపోతాడు. ఇంకేం కావాలానికి? స్వామి ఎంత భక్తునో తెలుసా అని ఇంత కళ్ళేసుకు చూస్తే కరగడు. కరగాలి, ఏడవాలి, అప్పుడు కరిగిపోతాడు ఆయన. అదే స్వామి ముందు చెప్తున్నాడు, దయాహీన చిత్తం పరద్రోగ వృత్తం సదా పాపశీలం గురుర్భక్తిహీనం అనన్యావలంబం. నాకు మరొక ఆశ్రయం లేదయ్యా నువ్వు తప్ప. భవన్నెత్రపాత్రం, నువ్వు కటాక్షించి చూడడానికి తగినవాడిని నేను. అయితే తగినవాడిని అంటే నేను గొప్పవాడినేం కాదు. అల్పుణ్ణి కటాక్షించే శక్తి గొప్పవారు నీలాంటి గొప్పవాడికి ఉంటుంది, కానీ ఇతరులకు ఉంటుందా? అదే కృపాశీల, దయతో నన్ను చూడవయ్యా, నీ నేత్రాలు చూపుకు తగినవాడని నేను. అందుకే శంకరులు కూడాను పాత్రమకృత్రిమం దయాయా అన్నారు ఇక్కడ. నీ అకృత్రిమమైన దయ, ఈయన శంకరులే ఆయన శంకరులే, కనకధార స్తోత్రంలో అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు. నీ అకృత్రిమమైన దయకు తగినవాడిని నేను. ఎందుకంటే దీనులకు నువ్వు దొరవి, దీనుల్లో నువ్వు ఫస్ట్ క్యాండిడేట్ ఇక్కడ, ఫస్ట్ ప్లేస్మెంట్ నాదే. అందుకే నువ్వు నన్ను రక్షించాలి. అందుకే అధికుని గాచుటే మరుదు, నన్ను అధముని గాచుటే అరుదుగాక అంటాడు అన్నమయ్య. అధికుల్ని ఎవడైనా కాపాడతాడయ్యా, నాలాంటి అధముణ్ణి కాపాడినప్పుడే నీకు కీర్తి పెరుగుతుంది. ఎంత పనికిరాని వాడిని కూడా ఉద్ధరించారంటే నీ కీర్తి పెరుగుతుంది. అంటే పూని నా వల్లనే కీర్తి పొందేవి నీవు, కానీ నీ కీర్తి రావాలంటే నన్ను రక్షించుకోని చెప్పాడు. ఎంత బాగుందో. అందులో అహంకారం ఉందా, వేదన ఉందా? వేదన ఉంది, కానీ చెప్పే తీరులో అందం ఉంది. అలాంటి వాడికి స్వామి నవ్వుకుని అనుగ్రహించేస్తారు ఇక్కడ. తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అన్నాడు అన్నమయ్య. అల్పుణ్ణి, అధముణ్ణి, అజ్ఞాన్ని కాపాడినవాడు గొప్పతనం, కానీ గొప్పవాడిని కాపాడుతాను, పుణ్యాత్ముని కాపాడుతాను. పుణ్యాత్మ నువ్వు కాపాడబెట్టి ఆ పుణ్యమే కాపాడుతుంది. వెలుగులోకి వెలుగు ఏమిటయ్యా? చీకట్లో వెలుగు కావాలి, కానీ అందుకే నాలాంటి చీకటి గారి దగ్గరికి నీ కృప చూపించు అని చెప్పడంలో ఉన్న అందమైన భక్తిని మనం ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. మరో శ్లోకంలో చెప్పిన భావాన్ని కూడా చెప్పుకున్నాం. అపారాతి దారిద్ర్య వారాసి మధ్యే భ్రమంతం జవగ్రాహ పూర్ణే నితాంతం మహాసేన మాముద్ధరత్వం కటాక్షావలోకేన కించిత్ ప్రసీద. దరిద్రమైన సముద్రంలో మునిగిపోయాను.
ధనం లేకపోవడమే దరిద్రం కాదండి, జ్ఞానం లేకపోవడం దరిద్రం, భక్తి లేకపోవడం దరిద్రం, ధర్మం లేకపోవడం దరిద్రం. ఇన్ని దరిద్రాలున్న సంసారం అనే దరిద్రపు సముద్రంలో మునిగిపోయి నన్ను పైగా పోనీ పైకొద్దామంటే లోపల మొసళ్ళు పట్టు లాగుతున్నాయి. వేగంగా లాగే మొసళ్ళు ఏమంటే జనగ్రాహం, జవగ్రాహం. మిగిలిన బంధాలు జనులనే మొసళ్ళు పట్టు లాగుతుంటాయి. ఏదో భగవంతుడి కోసం ఆలోచిస్తుంటే ఎవడో గుర్తొస్తాడు, ఇంకా వాడి గురించి ఆలోచన పోతుంటుంది, అదే మొసలు వచ్చి లాగేసింది మనకి. ఇలా లాగేస్తూ ఉంటే నన్ను ఎవడు ధరిస్తాడు? ఒక తాడు వేసే వరకు తాడు పట్టుకు బయటకు వచ్చేవచ్చు. ఒక తాడు ఇవ్వు, నేను బయటకు వచ్చేస్తాను. ఏమిటా తాడంటే నీ కంటి నుంచి వచ్చే దయతో చూడిన చూపు అనే తాడు నాకు లభించిందా, బయటకు వచ్చేస్తాను స్వామి, నీ కటాక్షంతో నేను బయటకు వస్తాను. మహాసేన మాం ఉద్ధర త్వం కటాక్షావలోకేన కించిత్ ప్రసీద ప్రసీద అని చెప్తూ ఇంకా నమస్కారాలు మొదలు పెడుతున్న నమ్మకం మొదలైంది. ఎంత చేసినా నమస్కారం కంటే గొప్పది మరొకటి లేదు. తెలిసి చేస్తే నమస్కారం చాలా గొప్పది, లేకపోతే ఎవరికి పెడితే వాడికి పారేస్తాం నమస్కారం. నమస్కారం పెట్టేటప్పుడు చేతులు తల వంచేటప్పుడే శరణాగతి చూపిస్తుంది ఇక్కడ. నమక్కేకినే శక్తయే చాపితుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమస్సింధవే సింధు దేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. నమ్మకం అంటాం, ఆ నమ్మకం నమస్కారానికి శక్తి అది. అది ఇక్కడ చూపిస్తున్నారు. స్వామి నీ నెమరికి నమస్కారం, నీ శక్తి ఆయుధానికి నమస్కారం, నీ దగ్గర కోడి ఉందే కోడికి నమస్కారం. అంటే సూరపద్ముడు చివరి మరణ సమయంలో తన మాయావి రూపం ధరించి ఒక చెట్టుగా మారుతాడు. ఆ చెట్టుని స్వామి ఛేదిస్తాడు. ఛేదించగానే ఆయన 2 రూపాలు ధరిస్తాడు, మయూరు రూపం, కుక్కట రూపం. ఆయన కుక్కటాన్ని ఒడిసి పట్టుకుంటాడు, మయూరాన్ని కాలుతో తొక్కి పట్టుకుంటాడు. వెంటనే అతను నేను అసురత్వం పోయి, స్వామి నేను ఆశ్రయించాను, నీ దగ్గర నన్ను ఇలా ఉండని అంటాడు. నాకు ఎన్నో మయూర వాహనాలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకడు ఇలాగే ఉండు. కుక్కుట ధ్వజం, నా ధ్వజంలో కుక్కుట ఉంటుంది. ఆయన కుక్కుట ధ్వజుడు సుబ్రహ్మణ్య స్వామి. కుక్కుటానికి ఉన్నటువంటి పైన అది అగ్నికి సంకేతం, కుక్కుటం కూడా అగ్ని యొక్క స్వరూపం. అలాగే స్వామి దగ్గరగా ఛాగం ఉంటుంది, అంటే మేక. మేక కూడా యజ్ఞమునికి సంకేతంగానే చెప్పబడుతుంది. అంతేకాదు పురాణ కథ ప్రకారంగా ఒక యజ్ఞ పశువు అపహరింపబడుతుంది. ఆ యజ్ఞ పశువు లేదు, యజ్ఞం పూర్తి కాదు. అప్పుడు ఆ విప్రుడు వచ్చి సుబ్రహ్మణ్య శరణ పెడతాడు. అది ఇంద్రుడు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టేస్తాడు యజ్ఞానికి భంగం కలిగించడానికి. అప్పుడు ఇది ఎక్కడుందో పట్టుకుని సుబ్రహ్మణ్యుడు తిరిగి తీసుకొస్తాడు. తీసుకొస్తే అమ్మయ్య యజ్ఞం ఇంకా పూర్తి చేస్తానంటే, నేను రక్షించాను కనుక దీని యజ్ఞంలో నువ్వు వినియోగించకూడదు, ఈ ఛాగమను. కనుక ఇది నా అనుగ్రహానికి సంకేతంగా నా దగ్గర ఉంటుందని చెప్తాడు. దాన్ని దివ్యత్వం ఇచ్చి స్వామి దగ్గర ఉంచాడు ఇక్కడ. ఇప్పుడు ఈ కథంతా మనకి జరిగిన చోటు తిరుచెందురు, అక్కడి నుంచి అనుగ్రహించాడు ఆయన ఛాగమును, ఈ మయూరాన్ని, కుక్కుటాన్ని. అందుకే వాటన్నిటికీ నమస్కారం చేస్తున్నాడు. అంటే భగవంతుడికి ఎంత నమస్కారం చేస్తే మన ఆయుధాలకు నమస్కారం చేయాలి, ఆయన వాహనాలకు నమస్కారం చేయాలి. అవి ఆయనకు లీలాశక్తులు, అవి మనం రక్షిస్తాయి. అందుకే ఈ స్థుతిలో వాటన్నిటికీ నమస్కారం చూడండి. అంతేకాదు ఆయన చోటుకు నమస్కారం చేయాలి. ఇందులో ఆయనకు నమస్కారం చివరికి వచ్చింది, మిగిలిన వాటికి నమస్కారం. ముందు చుట్టూ ఉన్న వాళ్ళని మంచి చేసుకుంటే తర్వాత ఆయన సులభంగా దొరుకుతాడు. అవునా కదండి? ఇక్కడ ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. అచ్చం రుద్ర నమ్మకంలో ఆయుధాలకు నమస్కారం చేస్తాడు, ఆయన యొక్క ధనుస్సుకి, బాణాలకి నమస్కారం చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా మనం నమస్కారం చేసుకున్నాం. శంఖం సదాహం శరణం ప్రపంచే, చక్రం సదాహం శరణం ప్రపంచే అనట్లేదు నారాయణ్ణి. అలాగే ఇవి కూడా నమక్కేకినే, తమ నెమలి గారికి నమస్కారం. శక్తయే, తమ శక్తి ఆయుధానికి నమస్కారం. నమశ్చాగ, ఓ మేకగారు మీకు నమస్కారం. సంబోధన దానికి. చాగ తుభ్యం నమః కుక్కుటాయ, ఆ కోడిగారు మీకు కూడా నమస్కారం. ఇక్కడ నమస్సింధవే, ఓ సముద్రం వారు నమస్కారం. ఎందుకంటే మీ తీరంలో స్వామివారు ఉన్నారు కదా, ఆ సముద్రానికి నమస్కారం. సముద్ర తీర దేశానికి నమస్కారం. నమస్సింధవే సింధు దేశాయ తుభ్యం. ఎందుకంటే మనం గుహలోకి వెళ్ళిపోయాం, కానీ నిన్నట అక్కడ సెటిల్ అయిపోయాం. కానీ ఒక్క గంధశైలం, దానికి శ్రీశైలం, సుగంధశైలం, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. ఆ గంధశైలంలో 24 తీర్థాలు ఉన్నాయండి. కేవలం తిరుచెందూరులో గంధశైలానికి 24 తీర్థాలు ఉన్నాయి. 24 తీర్థాలు గాయత్రిలో ఉన్న 24 అక్షరాలకు సంకేతం. అదొక రహస్యం. అంతేకాకుండా అక్కడ దత్తాత్రేయ స్వామి గుహ ఉంది. అంటే దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యుడు అక్కడ చర్చ చేసుకున్నారు బ్రహ్మవిద్యపై. దత్తక్షేత్రంగా కూడా చెప్పబడుతున్నది. దత్తుడు, సుబ్రహ్మణ్యుడు, దక్షిణామూర్తి ఇవన్నీ జ్ఞానతత్వములు. సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత, రామదేవుడికి ఆయన మహావాక్యమును బోధించిన విషయాన్ని చెప్పుకున్నాం కదా. అందుకే ఒక్కసారి క్షేత్రమాహాత్మ్యం అంత చెప్పుకుంటున్నాము. కనుక ఆ సింధు దేశానికి నమస్కారం, సముద్ర తీర దేశం నిక్షేత్రం, దానికి నమస్కారం.
పునఃస్కందమూర్తే, వీళ్ళందరికీ నమస్కారం చేశాక మళ్ళీ స్కందునికి నమస్కారం. ఒక్క శ్లోకంలో ఇక్కడ నమస్కారం కనబడుతుంది, కానీ మరుగు భుజంగ ప్రయాతంలో 2 శ్లోకాల్లో నమస్కారం కనబడతాయి. నమస్కారం గొప్ప మంత్రం కనుక అది కూడా తీసుకుందాం. నమస్తే నమస్తే మహాశక్తిపాణి, నమస్తే నమస్తే లసద్వజ్రపాణి, నమస్తే నమస్తే కఠిన్యస్తపాణి, నమస్తే నమస్తే సదాభీష్టపాణి. 8 నమస్కారాలు ఒక్క శ్లోకంలో పెట్టండి. 8 నమస్కారాలు చెప్పినప్పుడు మీరు శ్రద్ధగా వింటే స్వామి మూర్తి కనబడుతుంది. మహాశక్తిపాణి, మహాశక్తిని చేతిలో పట్టుకున్న స్వామి నీకు నమస్కారం అంటే ఒక చేతిలో శక్తి ఆయుధం, లసద్వజ్రపాణి మరొక చేతిలో వజ్రాయుధం, నమస్తే నమస్తే కఠిన్యస్తపాణి నడుమి చేయి పెట్టుకున్న నీ చేతికి నమస్కారం, నమస్తే నమస్తే సదాభీష్టపాని అభయమిస్తున్న నీ చేతికి నమస్కారం. అంటే కింది 2 చేతులతో ఎడమ చేతిని నడుము పెట్టుకుని కుడి చేతితో అభయమిస్తున్నాడు, పై 2 చేతుల్లో వజ్రాయుధము శక్త్యాయుధము ధరించాడు. అలాంటి స్వామి నీకు నమస్కారం. నమస్తే నమస్తే మహాశక్తిధారిన్, నమస్తే సురాణాం మహాసౌఖ్యదాయిన్, నమస్తే సదా కుక్కుటేశాగ్నికేతా సమస్తాపరాధం విభో మే క్షమస్వ. 2వ సుబ్రహ్మణ్య భుజంగంలో కూడా ఇక్కడ మనం తెచ్చుకున్నాం. ఇందులో మళ్ళీ స్వామి యొక్క ఆయుధములు ఆయన స్వరూపం అంతా మనకు కనబడేలాగా నమస్కారం పెట్టాడు. తర్వాత జయకారం చెప్తున్నాడు. జయ 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 అంటే స్తోత్రం స్ట్రక్చర్ ఎంత బాగుందో చూడండి. ఒక స్తోత్రం శంకరులు ఏ చిన్న స్తోత్రం తీసుకున్నా ఆ స్ట్రక్చర్ అంత గొప్పగా కనబడుతుందండి. ఇక్కడ మొట్టమొదట గణపతిని స్తుతించడం కానీ, తర్వాత ఆయన యొక్క తత్వాన్ని ఒక్క శ్లోకంలో దట్టించి చెప్పడం కానీ, తర్వాత ఆయన యొక్క క్షేత్ర వర్ణన, పర్వత వర్ణన, గుహ వర్ణన, లోపల స్వామిని పాదముల మొదలుకుని శిరస్సు వరకు వర్ణన, ఆ తర్వాత తన బాధ వెళ్ళగొక్కుకోవడం, ఆ తర్వాత నమస్కారం చేసుకోవడం, తర్వాత జయ జయ అని జయకారం చెప్పడం పూర్తి చేయడం. ఎంత పద్ధతిగా ఉందండి. జయ దేవతలకు చెప్తారు. జయ అంటే అర్థం ఏంటి చెప్పండి. జయ జయ అంటారు. వెంకటేశ్వరుడికి జయ, జై గణేశ అంటాం, జై వెంకటేశ, జై శ్రీనివాస అంటాం. వింటాం, ఎందుకంటాం? జయం అంటే గెలుపు, గెలుపు అంటే అన్నిటినీ మించిపోయి ఉండడం. స్వామి అన్నిటినీ మించిపోయి నువ్వు ఉండాలి అని చెప్తున్నారు. నువ్వు చెప్పేది అంటే జయం, నేను ఎప్పుడు జయమే అన్నాడు. ఆయన పేరు జిష్ణు, జయశీల. జయం ఆయన స్వభావం. నువ్వెందుకు ఆయన జయం కలుగ్గాక అంటావు? జయం ఆయన స్వభావం అయ్యా అంటే జయం అనే మాటకు అర్థం అన్నింటినీ మించిపోయి ఉండాలంటే స్వామి మించిపోయి ఉన్నాడండి. నేనెందుకు కోరుకోవాలంటే అన్నింటినీ మించి ఉన్నాడా అడుగుతున్నాను. చెప్పండి, ఉన్నాడా? ఎక్కడ? మనలో, మన హృదయంలో అన్నిటికంటే ప్రయారిటీ ఏది? ఇప్పుడు నేను అడిగితే భగవంతుడని అంటారు, ఇప్పుడు అడిగితే. కానీ మనకి ఆయన లీస్ట్ ప్రయారిటీ ఉన్నమాట చెప్పాలి. అన్నిటిని మించిలేడు ఆయన. నాకు దేవుడి మీద నమ్మకం ఉందండి. ఎంత ఉంది? ప్రపంచంలో మిగిలిన విషయాల మీద ఉన్న ప్రీతి, భగవంతుడి మీద ప్రీతి ఏది ఎక్కువ? ఎవరికి బయటకు చెప్పదులేండి, ఉన్నమాట తెలుసు. ఎందుకంటే అందరూ అంతే. కనుక మనస్సులో అన్ని భావాలు ఉంటాయి, భగవద్భావం తప్ప. కొంతమంది పూజకు కూర్చున్నప్పుడు దేవుడి మంత్రం మీద తప్ప అన్నిటి మీద దృష్టి వెళ్తుంటుంది. ఇక్కడ ఏం చేస్తాం అంటే మనసులో దేనికి ఎక్కువ భావం ఉన్నట్టు నీకు లేదు. కనుక నేను కోరుకుంటున్నది ఏంటంటే నా మనస్సులో నువ్వే అన్నిటినీ మించి ఉండాలి. అది జయ జయ అనడంలో నాకు తెలియండి. ఇక్కడ జయ జయ అనడంలో విశేషం. అలాగే మన దేవతలు జయపట్టాలి. ఎందుకంటే అధర్మం వ్యాపించిపోతుంది స్వామి. నీకు జయం కలుగ్గాకంటే నువ్వే గొప్పగా ఉన్నావు అనుకో, అధర్మశక్తులు పోతాయి, ధర్మం నిలబడుతుంది. ధర్మం నీ స్వరూపం కనుక ధర్మం గొప్పగా ఉంటే నువ్వు గొప్పగా ఉన్నట్టే. కనుక జయమగుగా కారణంలో ఇంత అభావం ఉన్నది. అది జయశబ్దం, నమశబ్దం మంత్రం, సామాన్యం కాదు. ఇక్కడ అది భగవంతుడి దగ్గర నమస్కారం, జయకారం, ఈ 2 కారములు చాలా మంచివండి. ఈ 2 కారాలు ఒంటికి మంచిది. ఒంటికి మంచివి కాని కారములు అహంకారం, మమకారం, వెటకారం. కొందరు మనిషి అంతా అహంకారం, మనసంతా మమకారం, మాటంతా వెటకారం. 3 కారాలు పోవాలంటే నమస్కారం, జయకారం అలవాటు చేసుకోండి. ఇక్కడ ధన్యులమైపోతాం. ఇక్కడ అది ఎలా చేయాలంటే జయానంద భూమన్, జయాపారధామన్, జయామోఘ కీర్తి, జయానందమూర్తి, జయానంద సింధు, జయాశేష బంధు, జయత్వం సదా ముక్తిదాన ఈశసూను. ఈ శ్లోకం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మమే నువ్వు అని ప్రతిపాదన చేస్తారు. మరి ఆదిశంకరులు కదా, అది చెప్పకపోతే తృప్తి ఉండదు. జయ ఆనంద భూమన్, భూమ అనే శబ్దము బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడుతుంది. భూమ అంటే అర్థం ఏంటంటే అనంతం, అపారం, పరిపూర్ణం. ఇది అర్థం. సృష్టిలో అన్ని అల్పములే, నువ్వు అనుకునే ఆనందాలన్నీ అల్పములే. సత్యం జ్ఞానం అనంతం అని చెప్పబడ్డ అనంతమైన అఖండమైన ఆనందమే భగవంతుడు, అఖండ జ్ఞానం భగవంతుడు.
కానీ ఆనందము యొక్క అఖండ విస్తారతత్వం నువ్వు, అది ఆనంద భూమన్ అన్నాడు. అలాగే నీ ప్రకాశం ఉందే, నీ స్వరూపము అపారం, అది చిత్తత్వాన్ని చెప్తూ జయ అపార ధామన్ అన్నాడు. మొదట ఆనంద భూమన్, తర్వాత అపార ధామన్. అఖండమైన ఆనంద స్వరూపుడు నువ్వు, అపారమైన జ్ఞానస్వరూపుడు నువ్వు. అందుకే నీ కీర్తి అమోఘమైన కీర్తి, జయామోఘ కీర్తే. కీర్తి అంటే ఏమిటండి? పొగడవలసిన గుణముల్ని కీర్తి అంటారు.